ఈరోజు భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో మా సోదరుడు, మీ అందరి అభిమాన నాయకుడు, మీ ఆశీర్వాదంతో అసెంబ్లీలో అడుగుతున్న వీళ్ళ ఐలయ్య గారికి మీ అందరి ఆశీర్వాదం కోసం ఒక యువకుడిగా ఈ ప్రాంతం కోసం కష్టపడతా పార్లమెంట్ లో మీ గొంతు వినిపించి ఈ ప్రాంతానికి న్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రజల వచ్చి నిధులు తీసుకొస్తా, నన్ను గెలిపించండి, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి మీ ముందుకు వచ్చిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా సునీతక్క గారికి, మన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరుడు అన్న అంజన్ పంజవరెడ్డి గారికి, మన అదేవిధంగా ఉపేంద్రెడ్డి గారికి, ఇజాజ్ అహ్మద్ గారికి, మేడికడానికి చాలా మంది నీలం పద్మ గారికి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందు మాట్లాడిన ఐలయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకటే ఒక మాట చెప్పిండ్రు, మీ ఆశీర్వాదంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీని మీరు అధికారం ఇచ్చిండ్రు 10 ఏళ్ల తర్వాత. 10 ఏళ్లు మాయమాటలు చెప్పి పరిపాలించిన కేసీఆర్ అబద్దాలు చెప్పి మొత్తం అందరినీ మోసం చేసి కుటుంబం బాగుపడ్డ తప్పితే ఎవరికి ఒరగబెట్టలేదు. ఆయన ఒకటి చేసిండు, యాదగిరి లక్ష్మణ్ అంటారు, దాని గుడి కట్టింది. కట్టిండు. మరి దేవుడు ఎందుకు ఓడగొట్టిండు? మళ్ళా దేవుని గుడి పెట్టిండు, మనం నెత్తిన చోటు పెట్టిండు. మనం పెట్టలేదా? ఎవరు బాగుపడ్డారు? ఎంతమందికి ఇల్లు కట్టించిండు, ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చిండు, ఎంతమంది బతుకులు బాగుపడ్డాయి ఈ తెలంగాణలో? ఒక కేసీఆర్ కుటుంబం తప్పితే, ఆయన ఎమ్మడున్న మనుషులు తప్పితే, ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని 10 ఏళ్ల పాటు మాయ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని నడిపించి తప్పితే మన నిజంగా ఎవరికైనా మేలు జరిగిందా? కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ. ఏదైనా ఉంది భారతదేశంలో అంటే పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే పార్టీ ఎవరైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఎంత పెద్ద స్థానానికనే ఇప్పుడు కులము మతం లేదు. ఒక సెక్యులర్ పార్టీగా దేశమంతా ఒకటే, ప్రజలంతా ఒకటే, ఏ దేవుళ్ళనో ఏ కులాలనో మతాలను వెలిచి ఎప్పుడు పరిపాలన చేయలేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల పక్షాలను నిలబడి కొట్టాడింది తప్పితే స్వార్థం కోసం అని చెప్పి, కమిషన్ల కోసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీ అందరూ ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చింది. నేను చెప్తున్నా, ఈ రోజు తెలంగాణ సమాజం మొత్తం ఈ ఆగమైన తెలంగాణ కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిలో ఇచ్చిన మాటలు, ఇచ్చిన హామీలు, ఆర్థికమైన పేదల వారిగా పేదలకు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నింటినీ నిర్వహిస్తామని చెప్పింది. కాబట్టి సోదరులారా, నేను టీఆర్ఎస్ పార్టీ మాటలు నమ్మొద్దు. నిన్న మన కేసీఆర్ బస్సు వేసుకున్నది, పోయిన కారు ఎక్కడ పోయింది, మళ్ళీ బస్సు వచ్చింది, కారు పంచర్ అయింది, రిపేర్ అయింది, ఆ గ్యారేజ్ కొట్టమని చెప్పిండు, ఇది పనికి కాదు, ఇది స్టాప్ పోవాల్సిందే, తుక్కు కింద పోవాల్సిందే అని చెప్పింది. బస్సు వేసుకొని ఓడిపోయిన ఎమ్మెల్యేలని, డిపాజిట్ రాని ఎమ్మెల్యేని పెట్టుకొని పోయి మన మాట్లాడుతున్నారు. నమ్ముతారా జనం? నమ్ముతారా? అదే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ సంగతి ఎట్లుందంటే మరీ ఘోరంగా ఆ బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ లోకి వస్తాం అంటారు లేదా? మీ వాళ్ళే నటలేరా? మరి మా ముందు అయితే వద్దురా అంటే కడవ కప్పుకొని వాళ్ళే కాంగ్రెస్ ఎవరు పెట్టుకుని ఆయమంటున్నారు. ఇక నాలో చూసి నేను తప్పకపోతే వాళ్ళే కప్పుకుని కట్టున్నారు కాంగ్రెస్ కన్నా. అటువంటి పరిస్థితి బీఆర్ఎస్ మీద పరిస్థితి. జనం వద్దనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీనే పేదల పార్టీ, పేదల రాజ్యం వచ్చింది, ప్రజాపాలన మొదలైంది. ఈ కాంగ్రెస్ పార్టీతోనే మా భక్తులు బాగుపడతాయని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎక్కడ ఏమర్థమైతే లేదు. రేపు లోకల్ పార్టీ ఎలక్షన్లు వస్తున్నాయి. మొత్తం ఇక్కడ ఆన్లైన్ ఎవరైనా సర్పంచ్ ఆదాయం కాదని ఎవరైనా గెలుస్తారా? ఎంపీడీసీ ఆదాయం గెలుస్తారా? అరే ఉన్నోళ్ళందరూ వస్తున్నాయి. ఇంకెవరుంటుంది ఇక్కడ పాల్గొంటారా? 3 ఏళ్ళ వచ్చి ఆయన చూసి ఓటేమంటలేదు, మోడీని చూసి ఓటేమంటుంది. మోడీ వస్తాడా? అదే వస్తాడా? అదే చామలకి రోజు వస్తాడు, రేవంత్ రెడ్డి వస్తాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తాడు, కోమటిరెడ్డి రాజగోపాల్ వస్తాడు. మీ కుటుంబం అయినా ఎక్కడనే ఉంటుంది. మీకు ఇంతమంది సాగా ఇక మేము ముగ్గురు ఉన్నాం. వెంకటరెడ్డి ఉండు,
రేవంత్ రెడ్డి 5 ఉన్నాం పక్షం. మరి మీరు ఎవరు కోటేస్తారు? ఏ ఆపద వచ్చినా సాపద వచ్చినా ఆదుకునేది ఎవరున్నారు? 5 అన్నదమ్ముల్లాగా పంచ పాండవులు ఉన్నాం. ఆలేరు ఏ కోరిక ప్రజలందరికీ మీ అందరికీ చేతులే జోడించి చెప్తున్నాం. మా 5 మేము 5 అన్నదమ్ముల్లాగా ఈ ఆలేరు నియోజకవర్గాన్ని 1 కాదు 2 కాదు రైతులకు సాగునీరు ఇచ్చే విషయంలో ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేసిన దానిక నిద్రపోయని చెప్పి 50 లక్షల చూసి ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా ఈ ప్రాంతంలో కరువెట్లుంది, ఈ ప్రాంతంలో సాగునీరు లేదు, తాగునీరు లేదు, ఈ ప్రాంతంలో పేదవాళ్ళ సమస్యలని నేను తెలిసిన మంచిగా చెప్తున్నాం. 2009లో నేను ఎంపీగా పోటీ చేస్తే ఆనాడు మహాకూటమి వ్యతిరేకంగా 1,40,000 మెజార్టీ వస్తే ఆలేరులో 40,000 మెజార్టీ వస్తున్నాం. ఒక్క ఆలేరు 7 నియోజకవర్గాల్లో అత్యధికంగా ఆలేరు చేసుకుంటున్నాను. అందుకనే మీ రుణం ఎప్పుడు తీసుకోను. ఆనాడు నన్ను గెలిపించి పార్లమెంట్ పంపిస్తే 5 ఏళ్లు కొట్లాడి ఆనాడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే పార్లమెంట్ లో తెలంగాణ పంపించి 60 ఏళ్ల 1000 మంది యువకులు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ పార్లమెంట్ తలుపులు పెట్టి బిల్లు పాస్ చేయించుకుంటున్నాను. బిడ్డగా నేను భయపడ్డా? ఆనాడు భయపడ్డా? ఆనాడు నేను రాజీపడ్డా? సోనియా గాంధీతో కొట్లాడి, కాంగ్రెస్ పార్టీతో కొట్లాడి పార్లమెంట్ బిల్లు పాస్ అయి తెలంగాణ తెచ్చిందాక కొట్లాడి నేను 5 ఏళ్ల పాటు. అందుకని చెప్తున్న బిడ్డ సోదరులు తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు మా ఇంట్లో తప్పు చెప్పిండు. ఒకసారి నువ్వు ఉన్నావు ఎంపీగా, ఒకసారి మీ అన్న ఉన్నాడు. మీ కోమటిరెడ్డి ప్రదేశ్ అనుకుంటే బోరింగ్లో ఉన్నాడు కాదని ప్రజలు బోరెత్తండి. మీ మీద నాకు నమ్మకం ఉంది. ఈ కోమటిరెడ్డి కుటుంబాన్ని బోరింగ్ పార్లమెంట్ ప్రజలు నేర్పించారు. ఈసారి తమ్ముడిని నీ చేతులు పెడుతున్నా, నువ్వు గెలిపించుకొని తీసుకుంటున్నావు. మరి ఇప్పుడు నా మాట నిలబెడతావా? మీరు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మాట ఇచ్చినా 4 లక్షల మెజార్టీతో కల్పించుకొని తీసుకుని వస్తామని చెప్పిన 4 లక్షలు. మరి గెలిపిస్తారా? నేను ఇచ్చిన మాట నా గౌరవం నిలబెడతారా? మరి నా మాట లేకుండా చూసే బాధ్యత ఎవరి మీద ఉంది? మీ మీద ఉన్నారా? గెలిపిస్తారా? మీ అందరికి చెప్తున్నా, నేను మాటిస్తున్నా. సోదరు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమని ఉంటారు. ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, సమయం వచ్చినా మీరిద్దరు ఆనందంలో వీళ్ళిద్దరు ఏమని ఉంటాం. మీకే ఏ ఆపద వచ్చినా చూసుకుంటామని చెప్పి మాటిస్తున్నాం. కాబట్టి ఈసారి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని 6 నియోజకవర్గం అని మీరే చెప్పుకోవాలి. మరి మా ముందు వస్తుందా? మీకు ఎక్కడ వస్తుంది? గట్టికెళ్తారా? నేను చూసుకుంటా. మన ఆలయం ఎక్కువస్తారా? చూస్తే మనకి మా ముందు ఎక్కడ ఇస్తారా? మీరు ఎక్కడ ఇస్తారా? ఆలయ కిరణ్ కుమార్ రెడ్డికి మెజార్టీ తెప్పిస్తే నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి నేను మీకోసం ఒక 100 కోట్ల రూపాయలు మునుగోలు కాదు ఆలయానికి ఏమన్నా మరి చూస్తే మునుగోలు వస్తే మళ్ళీ మీరు ఐడియా నా కోసం అడగాలి. ఒకవేళ మునుగోలుకి ఎక్కువ మెజార్టీ వస్తే మీ ఐడియా పోయి మీ ఎమ్మెల్యే మా ముందు మా అన్నకు 100 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు అభివృద్ధి కోరు. మరి మీరు తీసుకొచ్చిన మీకు నిధులు కావాలా? కావాలంటే ఇష్టం రావాలి. థ్యాంక్ యూ. ఒక్కసారి జై కాంగ్రెస్, అందరూ జై కాంగ్రెస్.